నాగేశ్వర్ గారు, ఒక వ్యక్తి నగర బహిష్కరణ కేసులో విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కారు, సర్కారు నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉంటుంది, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టవచ్చు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ విషయంలో పౌరుల నగర బహిష్కరణ చెల్లదు అంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సార్ మనం సహజంగా చూస్తూ ఉంటాం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా వ్యతిరేకించినా కూడా కేసులు పెడుతూ ఉంటారు. అక్కడక్కడ ఇలా నగర బహిష్కరణలు లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో బాంబే హైకోర్టు వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? బాంబే హైకోర్టు కంటెక్స్ట్ ఏదైనా ఆ జడ్జిమెంట్ యూనివర్సల్ అప్లికేబుల్ అక్రాస్ ఇండియా. మీరు అన్నట్లు తెలుగు రాష్ట్రాలకు కూడా అది అప్లికేబుల్. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం, ప్రశ్నిస్తే కేసులు, నిరసన చెబితే కేసులు, ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు, అది కూడా మామూలు కేసులు కాదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళ జైలు శిక్ష, నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నా పైన ఉన్న కేసు నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఇట్లాంటి కేసులు పెడుతున్నారు కనుక చాలా స్పష్టంగా మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది. సో ఈ వ్యాఖ్యలో కోర్టు అసలు ఇష్యూ ఏంటి? ఇష్యూలో ఒక ఎస్డిపిఐ అనే పార్టీకి చెందిన కార్యకర్తలు ఒక నిరసన తెలిపి దాంట్లో బీజేపీ ముర్దాబాద్, అమిత్ షా ముర్దాబాద్ అని నినాదాలు ఇచ్చారు. సో ఇలా నినాదాలు ఇచ్చినందుకు గాను 1 ఏడాది పాటు నగర బహిష్కరణ శిక్ష పోలీసు విధించింది. సో దానికి పోలీసు ఈ శిక్ష నగర బహిష్కరణ విధించడాన్ని పిటిషనర్ ఛాలెంజ్ చేశారు. సో మీరు ఎలా ఇస్తారు? ఒక ఆదేశాలు ఇచ్చారు పోలీసు. సో ఒక బీజేపీ ముర్దాబాద్ అనకూడదా, మీకు అమిత్ షా ముర్దాబాద్ అన్న నినాదాలు ఇవ్వకూడదా? ఇదెక్కడి మీకు ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 భావ ప్రజ్ఞా స్వేచ్ఛనిస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, అలాగే రైట్ టు డిగ్నిటీ ఇస్తుంది. మీకు ఈ రైట్ టు లైఫ్లో భాగం రైట్ టు డిగ్నిటీ అని. సో ఏదైనా మీకు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే ఆర్టికల్ 19(1)A కింద ప్రతి పౌరునికి భావ ప్రజ్ఞా స్వేచ్ఛ ఉంటే, ఆర్టికల్ 19(2) కింద రీజనబుల్ రెస్ట్రిక్షన్ సహేతుక ఆంక్షలు పెట్టే అధికారం ప్రభుత్వాలకు, రాజ్యానికి ఉంటుంది. సహేతుక ఆంక్షలు ఏంటి అంటే ఆర్టికల్ 19(2) స్పష్టంగా చెప్పింది. మొరాలిటీ, డీసెన్సీ, పబ్లిక్ ఆర్డర్ ఇలాంటి కొన్ని అంశాల వరకు మాత్రమే పరిమితమైంది. ఇవి ఏంటి కూడా కోర్టులు తీర్పులు చెప్పాయి. పబ్లిక్ ఆర్డర్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ అని సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది. లా అండ్ ఆర్డర్ వేరు, పబ్లిక్ ఆర్డర్ వేరు. చిదురు ముదురు శాంతి భద్రతల ఘటనల్ని కూడా పబ్లిక్ ఆర్డర్గా భావించకూడదు అని చెప్పింది. కానీ మన దగ్గర కేసులు ఎలా పెడుతున్నారు? అసలు శాంతి భద్రతలు పక్కబెట్టు, సుప్రీంకోర్టు ఏమో శాంతి భద్రతల చిదురు ముదురు ఘటనల్ని కూడా పబ్లిక్ ఆర్డర్గా భావించకూడదు అంటే, నాపై పెట్టిన కేసులో డిస్టర్బింగ్ పబ్లిక్ ఆర్డర్ కూడా ఉంది. విచిత్రం చూడండి, ఎంత సుప్రీంకోర్టు ఏం చెప్తోంది, లా అండ్ ఆర్డర్ కూడా పబ్లిక్ ఆర్డర్ కాదు, పబ్లిక్ ఆర్డర్ ఈజ్ అన్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అంటే సమాజము అల్లకల్లోలమయ్యే పరిస్థితుల్ని పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అంటారు. సో నేను చేసిన టీవీ విశ్లేషణ వల్ల సమాజం అల్లకల్లోలం అయిపోయింది అని కేసులు పెట్టారు. సో కోర్టు తీర్పులకు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు మధ్య ఎంత తేడా ఉంది? ఎస్ మొరాలిటీ ఉంది, అబ్సీనిటీ ఉంది. ఎస్ అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఒక వ్యక్తి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడితే తప్పే. కానీ రాజకీయ విశ్లేషణలు, పౌరుల నినాదాలు, పౌరుల ఉద్యమాలు, ఒక వ్యక్తిని ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటారు, ఒక రాజకీయ ప్రక్రియ గురించి మాట్లాడుతుంటారు. అది ఏ వ్యక్తిని అవమానించడం కాదు, అది దాన్ని అవమానంగా తీసుకోకూడదు. ఇప్పుడు అమిత్ షా ముర్దాబాద్, బీజేపీ ముర్దాబాద్ అంటే బీజేపీని అమిత్ షాను ఏదో అవమానించినట్టు కాదు, అదొక నిరసన తెలిపినట్లు అవుతుంది అనేది కోర్టు చెప్తున్న మాట. సో అందువల్ల కోర్టు ఏమన్నది, ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు, ఇది ప్రజాస్వామిక దేశం, ఇది ఒక రాజ్యాంగబద్ధమైన దేశం, ఇది రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలన కలిగిన దేశం. ఈ దేశంలో పౌరుడు నిరంతరం ప్రశ్నించవచ్చు. ఎవరిని ప్రశ్నిస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళని కదా ప్రశ్నించేది, అధికారంలో లేని వాళ్ళనైతే ఎవరు ప్రశ్నించారు కదా. సో అందువల్ల ప్రశ్నించడం అనేది డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది. సో డిసెంట్ మరి డిజిటల్ అబ్యూజ్ ఎలోడా,
డిసెంట్ పేరిట ఏదన్నా మాట్లాడచ్చు అని నేను ఎప్పుడు అనలేదు. ఖచ్చితంగా వ్యక్తి గౌరవాన్ని అవమానకరంగా మాట్లాడితే తప్పే, అది ఇమ్మరాల్గా అబ్యూజివ్గా మాట్లాడితే తప్పే. కానీ సుప్రీంకోర్టు అనేక కేసులు చెప్పింది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఉండాలి. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే ఏంటంటే మీరు వేసేటువంటి శిక్షకు, మీరు పెట్టే కేసులకు, ఆ నేర తీవ్రతకు సంబంధం ఉండాలి అని చెప్పింది. మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టరాదు. టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అని కూడా అన్నది. అంటే అది హేతుబద్ధతుందా అది కూడా కోర్టులు డిసైడ్ చేస్తున్నారు. ఈ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, ఇది రెండు క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో కీలకమైన అంశం. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఒక కేసు పెట్టడమో, శిక్షలు వేయడమో, చేసిన నేర తీవ్రతకు పోలిక లేని పనులు చేస్తే అది చట్ట విరుద్ధం, అది రూల్ ఆఫ్ లా కాదు. అది మీకు కేసులు పెట్టినా శిక్షలు వేసే మీకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా డిస్ప్రపోర్షనేట్గా, అంటే క్రైమ్ యొక్క గ్రావిటీకి సంబంధం లేకుండా వేసేటువంటి అవకాశం లేదు. కోర్టులు ఇంకోటి కూడా చెప్పింది, సో కాన్సిక్వెన్స్ ఉండాలి అని చెప్పింది. ఒక వ్యక్తి మాట్లాడినంత మాత్రాన నేరం కాదు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటల వల్ల ఫిజికల్గా జరిగితే, అంటే ఒక పౌడర్ కేక్ అంటాడు, ఒక స్పార్క్ అండ్ పౌడర్ కేక్ అంటుంది కోర్టు. అంటే క్లియర్గా ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడిన దాన్ని బట్టి ఒక 5,000 మంది అటు 5,000 మంది ఇటు కొట్టుకుంటే అప్పుడు తప్పు. నేను అందుకే నాపై కేసులు అప్పుడు అన్నాను, నా మాటల వల్ల ఈగలు దోమలకు ఒక్క ఈగ కూడా ఒక్క దోమ కూడా చావలేదని. సో అలాంటిది ఇదంతా ఎస్టాబ్లిష్ జూరిస్ప్రుడెన్స్. నేను చెప్పేది ఇంకా మీరు ఏ లాయర్ని అడిగినా చెప్తారు. ప్రభుత్వం మీరు అడ్వకేట్ జనరల్ గారిని ఫోన్ చేసి అడగండి, సార్ మన జూరిస్ప్రుడెన్స్ ఏంటి అని అడగండి, అడ్వకేట్ జనరల్ కూడా ఇదే చెప్తారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. మీరు అన్లెస్ దెర్ ఇస్ ఎ ఫిజికల్ యాక్షన్, మీరు కేసులు పెట్టి సీరియస్ కేసులు పెట్టేటువంటి అవకాశమే లేదు. సో మరి ఎందుకు పెడుతున్నారు అంటే పోలీసు వ్యవస్థ కూడా రాజకీయ నాయకత్వం చెప్పినట్టు వింటున్నారు. అదొక ప్రమాదకరం. పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల చెప్పినట్టునేటువంటి స్థితికి రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థను తీసుకొచ్చారు. సో అన్ఫార్చునేట్లీ ఇప్పటికైనా మనకు ముంబై హైకోర్టు లాంటి కోర్టులు ఉన్నాయి గనక వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు. పోలీసులు ఎట్లా చేస్తున్నారంటే మేము రాజీ పడతాం, పౌరుడు కూడా రాజీ పడాలి అంటున్నారు. పోలీసు వ్యవస్థ కూడా మళ్ళీ అప్పీల్ చేసేది అంటే, అయ్యా అందరూ కాదు, కొందరు మీరు రాజీ పడకండి, చట్ట విరుద్ధమైన పనిని మిమ్మల్ని చేయమని ఒక రాజకీయ నాయకుడు చెప్తే, ఒక ఎమ్మెల్యే చెప్తే, ఎంపీ చెప్తే, మంత్రి చెప్తే, ఈవెన్ ముఖ్యమంత్రి చెప్పినా అయ్యా ఇది చట్టం అంగీకరించదు అని చెప్పండి. నేను రూల్ ఆఫ్ లా కట్టుబడ్డాను. కానీ అన్ఫార్చునేట్లీ పోలీసుల ప్రాబ్లం ఏంటి పాపం, వాళ్ళని కూడా మనం పూర్తిగా తప్పట్లేదు. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళని ఏదో దాంట్లో ఇరికిచ్చి సస్పెండ్ చేస్తారు, లేదంటే ఆ ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే ప్రమోషన్ అడ్డుకుంటారు, నానా ఇబ్బందులు పెడతారు. అందువల్ల వాళ్ళు ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పి రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తున్నారు, రాజకీయ నాయకులు చెప్పినట్టు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరో ఒకరు కేసు పెట్టారనుకోండి, పోలీసు అధికార కేసు తీసుకునేటప్పుడు ఇది మరి ఈ చట్టం ఈ సెక్షన్ కిందకి వస్తుందా, మరి ఈ సెక్షన్ కింద రాదు కదా అని అనుకుంటున్నాడా అంటే వెంటనే ఇప్పుడు నీకు ఇష్టమైనట్టుగా పెడుతున్నారు. ఈ టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ, ఈ కాన్సెప్ట్సే మర్చిపోయారు పోలీస్ వ్యవస్థ. సో మీకు ఇష్టమైనట్టు ఒక పౌరుడికి స్వేచ్ఛ ఉంటుంది, నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంటుంది. ఇది ఒక్క తీర్పులో కాదు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, హిమ్మత్లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, రామ్లీలా మైదాన్ కేసు, ఇలా బోల్డ్ కేసుల్లో సుప్రీంకోర్టు పదే పౌరుల హక్కుల్ని డిఫెండ్ చేస్తూ వచ్చింది. రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్స్ ఆఫ్ ఇండియా. అది మర్చిపోయి అందుకే అన్నా నా కేసు అప్పుడు ఐ విల్ రాదర్ డై బట్ విల్ నాట్ గివ్ అప్ మై రైట్ టు ఫ్రీ స్పీచ్ అన్నది. అందుకే నేను చావననే చస్తాను కానీ భావ వ్యక్తీకరణకై నాకున్న స్వేచ్ఛను వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పేటానికి కారణం అది. ఎందుకంటే ఇది రాజ్యాంగం చెప్పిన గొప్ప ప్రిన్సిపల్స్ ఇది. అందుకే ఇలా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో ప్రశ్నిస్తాం. మీరు గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదా చూడండి, ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు చూడక దాన్ని నన్నంటే నేనేం చేయాలి. నా యూట్యూబ్లో మీరు వెళ్ళి రీసెంట్లీ ట్రెండింగ్లోనే చూడండి, ఒక వీడియోలో మొత్తం ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్క ముంబై హైకోర్టు సంబంధించింది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది, తెలంగాణకు వర్తిస్తుంది, దేశం మొత్తానికి వర్తిస్తుంది. ఇలా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడంగా, నాయకుల్ని వ్యతిరేకించడం అంటే రాజ్యాన్ని వ్యతిరేకించినట్లుగా భావిస్తున్నారు. సో disobedience to the leadership is not disobedience to the state. Disobedience to the government is not disobedience to the state. మీరు ఒక ప్రభుత్వాన్ని ధిక్కరిస్తే రాజ్యాన్ని ధిక్కరించినట్టు కాదు,
ప్రభుత్వం రాజ్యంలో భాగమే తప్ప ప్రభుత్వమే రాజ్యం కాదు. అందులో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే రాష్ట్రాన్ని ప్రశ్నించడము, దేశాన్ని ప్రశ్నించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. అన్ఫార్చునేట్లీ కోర్టులో ఇంత గొప్ప తీర్పులు చెప్తూనే ఉంటాయి. మన నాయకులు, మన ప్రభుత్వ యంత్రాంగము, మన అధికారంలో ఉన్న పెద్దలు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు పౌరుడు బానిస, మాకు ఓటేశాడు, 5 ఏళ్ల పాటు మమ్మల్ని ఏది అడగద్దు, మమ్మల్ని ప్రశ్నించకూడదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించినా మేము వాళ్ళని శత్రువులుగానే చూస్తాం, మమ్మల్ని ప్రశ్నిస్తే మేము జైల్లో పెడతాం, మమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాం, మమ్మల్ని ప్రశ్నిస్తే మా పార్టీ ట్రోల్ ఆర్మీలతో మిమ్మల్ని నీచంగా తిడతాం. ఇది రాజకీయ పార్టీల, అధికారంలో ఉన్న పార్టీల వ్యవహార శైలిగా మారిపోయింది. అందుకే చెప్పింది ప్రభుత్వానికి ప్రజలు బానిసలు కారు. మీరెవరైనా బానిసలకు కావాలంటే మీరు రండి, అందరూ కావాలని కోరుకోవడం తప్పలేదు. అన్ఫార్చునేట్లీ పార్టీలలో కూడా కార్యకర్తలు బానిసలుగా మార్చుకుంటున్నారు. వీళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళని చేయగొట్టమంటున్నారు. కార్యకర్తలు కూడా యాక్టివ్గా ఉండాలి. ఇది న్యాయం కాదు, మన పార్టీ వైఖరి సరైనది కాదు చెప్పగలగాలి. ఆ రకంగా రాజకీయ పార్టీలు డెమోక్రటిక్గా లేవు మన దేశంలో. పోలీస్ యంత్రాంగమే డెమోక్రటిక్గా ఆలోచించలేకపోతుంది. అందులో కొందరు, అందరు కాదు కానీ కొందరు పోలీస్ అధికారులు చెప్పినట్టు వింటున్నారు. లేకపోతే సాయి కృష్ణ అదృశ్యం కేసు ఎట్లవుతుంది, లాకప్ డెత్ ఎందుకు అవుతుంది? నిజంగానే చట్టబద్ధ పాలన కాన్షియస్నెస్ ఉంటే, లాకప్లో ఉన్న నేరస్తుడికైనా హక్కులుంటాయన్న భావన సిఐలకు ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుందా? కాదు కదా. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు. ఇది ముంబై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు నిజంగా సువర్ణాక్షరాలతో రాయించాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చెక్కాలి దీన్ని గోడ మీద, పౌరుడు ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు అని. ప్రతి మంత్రి కార్యాలయంలో అంతలా చెక్కాలి, ప్రభుత్వానికి పౌరుడు బానిస కాదు అని. ఇది అంత కీలకమైన జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చింది, ముంబై హైకోర్టు.